చూసాం. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు క్యాలెండర్ విడుదల చేసి ప్రతి నెల ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబానికి డబ్బులు అందే విధంగా గతంలో పరిపాలన చూసాం. ఈ 8 నెలల కాలం కేవలం మాయమాటలు చెప్పడానికే పూర్తి చేశారు తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు. ప్రజలకు అందాల్సిన డబ్బులు, అన్నదాత డబ్బులు అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మాటలు చెప్పారు. ఏవి కూడా అందని పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. దీన్ని ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, గతంలో వచ్చిన పథకాలన్నీ ఇప్పుడు రావడం లేదు, గతంలో ఇచ్చిన సంక్షేమం ఇప్పుడు రావడం లేదని చెప్పి ఈరోజు బహిరంగ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి గత నెల కూడా మేము రైతుల పక్షాన నిలబడి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం చేపడితే రైతులందరూ కూడా కలిసి వచ్చిన సందర్భం చూసాం. అదేవిధంగా విద్యుత్ మీద కూడా పోరాటం చేస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మందికి తరలి వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ నెల 5వ తేదీన జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా మనం నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులందరూ కూడా సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మనం అందరూ కూడా చేరుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఐక్యం కావడానికి కారణం రేపు 5వ తేదీన మన విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయమైన వాటి మీద ఫీజు పోర్ అనే ఒక పేరు పెట్టి తల్లిదండ్రులతో సహా కలుపుకొని మనం పోయి పుట్టపర్తికి పోయి కలెక్టరేట్ ముట్టడి చేసే కార్యక్రమం ఈ రోజుకి 4 త్రైమాసికాలు అంటే 4×12 సంవత్సరం పొడుగున 4 క్వార్టర్లకు సంబంధించినటువంటి ఫీజుని ఈ రోజు కూడా విద్యార్థులకు చెల్లించకపోవడం ద్వారా ఆ విద్యార్థులకి కాలేజీ వాళ్ళు కాలేజీలకి రానికపోవటము, ఎగ్జామ్ జరుగుతుంటే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోవటము, ఒకవేళ కోర్స్ అయిపోయింటే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వకపోయినంత హీనమైన పరిస్థితి ఉంది. కాబట్టి మన ప్రభుత్వం ఉన్నప్పుడు పద్ధతిగా టెన్షన్గా వాళ్ళ అకౌంట్లలో, ఆ తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు పడితే వాళ్ళే తీసుకొని పోయి కాలేజీకి కట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ని, ఆ పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజుని వాళ్ళ చేతికి ఇవ్వకపోవటము, కాలేజీకి పంపించకపోవడం ద్వారా కేవలం ఇక్కడ అన్యాయం పాలవుతున్నది మన విద్యార్థులు, మన పిల్లలు మాత్రమే అన్యాయం అవుతున్నారు. ఈ పద్ధతి కూడా మనం వెలిగెత్తి ఈ పిల్లలకి అన్యాయం జరుగుతోంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది, మీరు ఆ ఫీజులు చెల్లించకపోతే మా విద్యార్థుల భవిష్యత్తు మన జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుండి పిల్లల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపు మేరకు మనం కదిరి నుండి మన జరిగిన పుట్టపర్తిలో జరిగిన ఉద్యమానికి కూడా కార్యకర్తలు ఎవరైనా వచ్చినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కువ మంది వచ్చినారు, వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారీగా కదిరి నియోజకవర్గం నుండి తరలించిన వాళ్ళే.
ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఈ అనంతపురం జిల్లాలో రాజకీయ చైతన్యం మొదటి నుండి ఎక్కువ ఉండేది ఎక్కడి నుండి అంటే అది కేవలం కదిరి నియోజకవర్గం నుండి ఉంటుంది. ఇది మళ్ళీ కూడా ఈ బ్రాండ్ని ఈ మార్క్ని జిల్లాలో జనాలు కావాలంటే కదిరి వాళ్ళు తరలి రావాల్సిందే అన్నట్టుగా రేపు భారీగా మనం తరలిపోదాం ఇక్కడ నుండి పుట్టపర్తికి. కొత్తగా ఎన్నికైన ఈ నియోజకవర్గ మండల కన్వీనర్లకు నేను కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు అవుతా ఉంది. 8 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసి మేనిఫెస్టో విడుదల చేసి వీళ్ళు ప్రభుత్వంలో వచ్చినారు. కానీ ఆ వాగ్దానాలు, ఆ మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏది అమలు కాలేదు. దాంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకటి, విద్యార్థులు ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో దాని తర్వాత దాని ముందు మన ప్రభుత్వం ప్రతి నెల డేటును అండర్లైన్ చేసి ప్రతి పథకం అమలు చేసిన బటన్ నొక్కిన ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఈరోజు విద్యార్థులకు ఆ స్కూళ్ళలో కానీ కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఎగ్జామ్ దగ్గర వస్తుంది, ఏ ఎగ్జామ్ లో కూర్చోబెట్టడం లేదు. సర్టిఫికేట్ ఇవ్వాలంటే సర్టిఫికేట్ ఇచ్చేదానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలు, వాళ్ళు ఈ ఫీజు ఈ రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం. ఈ రోజు మేము ఒక రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే 1 నెల ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచిన దానికి మేము ఎజిటేషన్ చేసినాం. మీకు తెలుసు, విద్యుత్ ఛార్జీలు పెంచినా ఇప్పటివరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. పైగా ఆదాయం లేదు, మేము ఏ పథకం అమలు చేయలేము, మేము సూపర్ 6 అమలు చేయడం లేదని ఏడ్చేది నేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ప్రభుత్వంలో వస్తారో అప్పుడంతా 5 సంవత్సరాలు అనావృష్టి అతివృష్టి చూసినారు ఈ రాష్ట్ర ప్రజలు. అయినా వాళ్ళకైతే ఓట్లు వేయలేదు. కానీ దొంగదారిన దొంగచాటున ఈ ప్రభుత్వం ఏర్పడింది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. దొంగచాటున వాళ్ళు వచ్చిన దానికే వాళ్ళకు చాలా ధైర్యం ఉంది. ఏమంటే ప్రజలకు మేము మాకు ఓట్లు వేయలేదు, వాళ్ళు వేసిండేది వైఎస్ఆర్సీపీకి, మేము ఏదో ఉదాహరణ మేము వచ్చినాం, వాళ్ళకి మేము సమాధానం ఏముంది చెప్పాల్సిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు చూస్తున్నారు, ఈ ప్రభుత్వం చాలా ధోకా చేస్తా ఉంది, విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఏదైతే 3,900 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందో అది త్వరగా విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం.